శ్రీమదే రామానుజాయ నమః. శ్రీమదే నిగమాంత మహాదేశికాయ నమః. శ్రీమదాదివన్ షడగోపయతీంద్ర మహాదేశికాయ నమః. శ్రీమదే శ్రీ లక్ష్మీనరసింహద్విపాదకా సేవక శ్రీవన్ షడగోప శ్రీ నారాయణ యతీంద్ర మహాదేశికాయ నమః. శ్రీమదే శ్రీవన్ షడగోప శ్రీ రంగనాథ యతీంద్ర మహాదేశికాయ నమః. ఇదిలో రెండు ఎక్స్పీరియన్స్. ఐఎమ్ గోయింగ్ టు షేర్ 2 ఎక్స్పీరియన్సెస్. ఒకటి శ్రీరంగంలో అడిగేనికి జరిగిన ఒక ఎక్స్పీరియన్స్, ఇంకొకటి తిరుమలలో జరిగిన ఒక ఎక్స్పీరియన్స్. అది మూడోది కూడా ఉంది, కాంచి దేవప్రమా దగ్గర అడిగేనికి జరిగిన ఒక ఎక్స్పీరియన్స్, అది లైఫ్ ఎక్స్పీరియన్స్. అదా షేర్ చేసుకుపోతున్నాం ఈ సిరీస్లో. ఒక అడియన్ అందరికీ తెలుసు, అడియన్ ముందు ఇప్పుడు అహోబలమఠంలో హైదరాబాద్లో అర్చకుడు ఆరాధనగా ఉన్నాను నేను. అడియన్ పూర్వీకం శ్రీరంగం. యాక్చువల్గా శ్రీరంగంలో శ్రీ ధన్వంతి సన్నదిలో అర్చకుడుగా నేను కైగరణ చేసిన వారు నేను. అది పరంపరగా మనం చూసిన గుడి. అది నా మేనమామడు ఉన్నారు. ఆ తర్వాత నేను కూడా ఆయనతో పాటు ఒక 8 సంవత్సరం స్వామివారికి కైంకర్యం చేసిన దివదేశం అర్చక కైంకర్యం చేసిన సమయం అది. అప్పుడు ఇదే మాసం, ఇది మాసం కాదు, ఇది చిత్రమాసము పంగుని మాసం. అదంటే ఆయనకి గుర్తులేవు. ఉత్సవం, స్వామివారి ఉత్సవం జరుగుతుంది. అప్పుడు అడియన్ ప్రబంధం అని నేర్చుకున్న టైం. గుడికి పోయిన బ్రహ్మచారి ఉన్నప్పుడు గుడికి పోయి ప్రబంధం నేర్చుకొని వ్యాఖ్యానంతో ప్రబంధం నేర్చుకున్న టైం. అప్పుడు అడియన్కి కాలక్షేపం పెరుమాళ్ తిరుమొడి సంద కాలక్షేపం జరిగిన సమయం అది. అడియన్కి ఒక విషయం ఏంటంటే, ఎక్కువ జనం ఉన్నారంటే ఆ గుడికి నేను పోను. అది అలవాటు, అది తప్పు. అడియన్కు తెలుసు. అప్పుడు అలా కాదు, చిన్నపిల్ల జనం ఎక్కువ అంటే అక్కడ పోకూడదు, మనం మాత్రం పోయి స్వామివారి దర్శనం చేసుకొని రావాలి, విఐపి లాగా రావాలి అని ఒక విషయం ఉంది అప్పుడు. కానీ ఊనేరు సెల్వత్తు పాసరం ఉంది. శ్రీరంగ అనుభవానికి తిరుమల పాసరం ప్రమాణం. ఓకేయా, అనుభవం శ్రీరంగంలో జరిగినది. పెరుమాళ్ తిరుమొழிలో 4వ తిరుమొழிలో திருவேங்கடமுடையான గురించి పాసరం. ஊனேறு செல்வத்து உடன் பிறவி யான் வேண்டேன் யானேறு வேண்டாம் அடிமை திருவள்ளால் கோனேறு సంగమిడత్తాన్ తన్ వెంకడత్తు కోనేరి వాడు కురుహాయ్ పిరప్పేనే. నాకు రాజాగా ఉండడానికి అవసరం లేదు. ఎందుకంటే కులశేఖరాళ్వార్ రాజా కదా, ఆయన పాసరం అది పెరుమాళ్ తిరుమొഴి. ఆయన ఏం చెప్పారంటే, ఇప్పుడే జరిగింది ఆయన స్వామివారి తిరునక్షత్రం కూడా ఇప్పుడే జరిగింది. ఆయన స్వామివారి వైభవం కూడా మనం యూట్యూబ్ ఛానల్లో ఉంది, కావాల్సిన వారు డిస్క్రిప్షన్ పెడతాము, చూడవచ్చు మీరు. ఆ పెరుమాళ్ తిరుమొழிలో ఈ పాసరంలో ఏమీ జరిగిందంటే, స్వామి ఆయన రాజా కదా, రాజాని నేను తిరుమల దర్శనానికి కులశేఖరవాడు పోయినప్పుడు అందరూ ఏం చేశారు, ఈయన రాజా కాబట్టి జనాలని ఆపేసి ఈయనకి మాత్రం లోపలికి తీసుకెళ్ళి విఐపి దర్శనం పెట్టేసి బయటకి తీసుకొచ్చారు. ఆయన ఏం చెప్పారు, దర్శనం అయింది కదా మీరు వెళ్ళండి అన్నారు. వెళ్ళండి చెప్పినది కులశేఖరవాడికి నచ్చలేదు. వాడు ఏం చెప్పారంటే, నన్ను ఇక్కడి నుంచి పో అని చెప్తున్నావు, నేను అక్కడ అవసరం లేదు, నేను ఇక్కడే ఉండాలి, తిరుమలలోనే ఉండాలి. కూటంతో జనంతో స్వామి అందరూ ఎప్పుడు స్వామివారితో పోతూనే ఉన్నారు. జనంగా భక్తులు వస్తారు కదా, వాళ్ళతో ఇడి పెట్టుకొని క్లాష్ అంత క్రష్లో నేను పోయి స్వామివారి దర్శనం చేయాలి, నేను ఇక్కడ విఐపి దర్శనం పెట్టడానికి నాకు అవసరం లేదు అని అన్నారు. అందుకంటే ఏం చెప్పారంటూ, నేను కులశేఖరాళ్వార్ ఉన్నారంటే నేను పంపిస్తారు కదా, కులశేఖర రాజా ఉన్నారు పంపిస్తారు కదా, నేను తిరుమలలో ఆ కోనేరి ఉంది కదా స్వామి పుష్కరిలో ఒక కురుగా, ఒక చేపలు, అదే ఫిష్గా ఉన్నాను, లేకపోతే అక్కడ ఉన్న ఒక క్రేన్ కొక్కు అలా ఉన్నాను, ఒక మట్టిగా ఉన్నాను, ఇదిగా ఉన్నాను చెప్తున్నారు. ఈ పాసరం అడిగేటికి ఒక కాలక్షేపం జరిగినప్పుడు నాకు అంత క్లాష్, ఇలా నిరుక్కమా పోయి స్వామివారు చూస్తే అది మంచిగా ఉందా, మనం సెపరేట్గా పోయి స్వామి దర్శనం చేస్తే అదే అనుభవం కదా అని అన్నది అప్పుడు బుద్ధి. స్వామివారికి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే, మనకి ఇలాంటి ఏదో వికల్పం ఉందంటే వెంటనే కరెక్ట్ చేస్తారు. తన అనుభవ విషయంలో మాత్రం వెంటనే కరెక్ట్ చేస్తారు.
శ్రీరంగ నంబెరుమాளுக்கு అప్పుడు ఉత్సవం జరుగుతున్న సమయం. அதுவும் విశేషమైన గరుడోత్సవం జరిగిన సమయం. గరుడోత్సవంకి స్వామివారు ఊరేపు వచ్చేసారు. మీరు శ్రీరంగంలో చూస్తే తెలుసు, స్వామి దక్షిణ ద్వారం వల్ల బయటకు వచ్చి ప్రదక్షిణంగా వచ్చేసారంటే అమ్మవారి గుడి ఉత్తర ద్వారం దగ్గర ఉంది, నార్త్ గేట్ దగ్గర ఉంది. శ్రీరంగంలో విషయం ఏంటంటే వర్షం వచ్చిందంటే పొరపాటు ఉండడు. ఎందుకు ఇది చెప్తున్నా అంటే నేను నెక్స్ట్ అనుభవం తిరుమల అనుభవం చెప్తున్నాను కదా, అది ఇదే వర్ష అనుభవం పెట్టిన అనుభవం. అది ఏమైందంటే స్వామివారు కరెక్ట్గా అమ్మవారి సన్నది ద్వారం పెద్ద ద్వారం వచ్చినప్పుడు, అది అమ్మవారి సన్నది లోపల ఉంది, మెయిన్ డోర్ దగ్గర స్వామివారు వచ్చినప్పుడు వర్షం వచ్చింది. వెంటనే ఏం చేశారంటే లోపల ఇక్కడ నార్త్ ద్వారం లోపల తీసుకొచ్చి ఇక్కడ తీసుకొచ్చి రావారు. గరుడ వాహనం అంటే ఎప్పుడు తోలు పైన ఉన్నారంటే చాలా హైట్గా ఉంటుంది కదా. తీసుకొచ్చిన వారు ఏం చేశారంటే అక్కడ వేరే ఏం ప్లేస్ ఏది కానీ స్వామివారికి నవరాత్రి గొలు ఉత్సవం జరుగుతాయి అమ్మవారికి. ఏనుగు కూడా మనకు నొండి చేస్తుంది. అక్కడ కింద పెట్టేశారు స్వామిని. తోలు పళ్ళకి కింద ఉంది స్వామివారు. మనం ఇక్కడ కాదు ఇట్లా చూడవచ్చు, ఈ రేంజ్ స్వామివారు ఉన్నారు. సాధారణ గరుడ సేవలనే జనం ఎక్కువ వస్తారు కదా, స్వామి బయటకు రాలేదు కదా, బయట ఉన్న అందరూ లోపలికి వచ్చేసారు. అడిగినప్పుడు గుడికి పని అయిపోయింది, 6:30 7 o'clock అయిపోయింది. నేను ఇంటికి పోతున్నాను, 7:30 గుడి అయిపోయింది, ఇంటికి పోతున్నాను. నేను అమ్మవారి గుడి పోయేదా బయటికి పోవాలి, నా ఇంటికి పోనంట. చూస్తే 100 మంది 200 మంది, ఆ స్పేస్ చిన్న స్పేస్ అమ్మవారి గుడి బయట 200 మంది నుంచి ఉన్నారు. ఎన్నడా ఇది రష్, ఇప్పుడు ఈ టైంకి రష్ రానికి అవసరం లేదని చూస్తే అంతే నంబెరుమాళ్ ఇక్కడ ఉన్నాను ఒకవేళ చెప్తే పోతున్నారు. నేను నంబెరుమాళ్ అంటే నాకు పిచ్చి, సో మనం కూడా దర్శనం చేసుకున్నామని లోపల పోయినా అంత రష్. అప్పుడు గుడికి బ్యాగ్ తీసుకోవాలి, బ్యాగ్ ఇక్కడ పెట్టుకొని ఇలా పెట్టుకొని ఇట్లా జనాలు 100 జనాలు, అది వాళ్ళకి ఇట్లా పోయి 1 నిమిషం తల దించిన నంబెరుమాళ్ దర్శనం. అది ఏంటంటే పైన కాదు కింద ఉన్నారు. అప్పుడు అడిగానికి ఈ పాసలో గుర్తొచ్చింది పెరివాసపుల వ్యాఖ్యానం. ఇది విషయం ఏంటంటే అప్పుడు అడిగానికి నంబెరుమాళ్ నోరుతో చెప్పినాక ఒక మాట, ఏంట్రా జనాలతో పోవద్దు, నేను సెపరేట్గా నీ అనుకున్నావే, నా జన్న చూడు నేను ఎంత జనంతో ఉండడానికి ప్రియాంక. ఏంటంటే ఆ సమయం నంబెరుమాళ్ ఫేస్ చూస్తే తన ఊరేపు పోలేదు కూడా వర్తం కూడా లే, అంత బయటగా ఉన్నారు స్వామి. 2 విషయం, ఒకటి అమ్మవారి దగ్గరనే ఉన్నారు, అది ఒక సంతోషం. రెండో విషయం ఏంటంటే అందరూ దగ్గరనే స్వామివారు ఇక్కడ ఉన్నారు, ఊరేపు స్వామి అక్కడ ఉన్నారు, మన కింద దర్శనం చేస్తున్నాం కదా, ఇక్కడ ఉన్నారు అందరూ. అంత జనం లోపల అదువు తన ప్రియమైన గరుడ వాహనం, ఆ గరుడ వాహనం పైన నంబెరుమాళ్ కూర్చొని 100 మంది జనం మధ్యలో చూసినప్పుడు ఈ బుద్ధికి వచ్చింది, స్వామివారి దర్శనకు పోవాలంటే మనము కూటంగా పోవాలి, గోష్ఠితో పోవాలి. ఏకత్వ నా రమయతే, సెపరేట్గా పోటీ భగవద్ అనుభవం. మన యూట్యూబ్ ఛానల్ పేరే అదా, భగవద్ అనుభవం రసమయం ఉండదు. అదే చెప్పిన మనకి ఇప్పుడే కొంచెం వికల్పమా ఉన్నప్పుడు స్వామివారు డైరెక్ట్గా వచ్చి అవును ఇది వికల్పము, నువ్వు ఇది అంటే థాట్తో ఉండకూడదు అని మనకు ప్రూఫ్ చేసిన అనుభవం అడిగానికి, శ్రీరంగ నంబెరుమాళ్ అడిగానికి చూపించిన అనుభవం ఇది. మరి మీకు ఏదో అనుభవం ఉంది, స్వామివారితో అనుభవం ఉంది అంటే కమెంట్లో పెట్టండి. అలాంటి కమెంట్లో ఏది మంచిగా మనం కూడా అందరూ ఇదో తని తేటం కాదు, తుని తేటం. ఇది స్వామివారి అనుభవం అంటే ఒక్కటి మాత్రం కాదు, అందరూ దాంట్లో కలవాలి. మీకు ఏదో ఇలాంటి భగవద్ అనుభవం ఉందంటే మన ఛానల్ పేరు అదే చెప్తున్నా, ఎవరెవరికి భగవద్ అనుభవం ఉందంటే కమెంట్లో పెట్టండి. ఆ భగవద్ అనుభవంలో మనం కూడా అందరూ ఇమ్మర్స్ ఆడడానికి మంచి సందర్భం ఉంది. శ్రీమదే రామానుజాయ నమః.